ఆశగా మొదలైన బంధం. విశాఖపట్నం సమీపంలోని పాత రైల్వే కాలనీకి చెందిన ఆశ్రయ్ బాల్యం నుంచే కష్టాలు పరిచిన జీవితం. చిన్న వయసులోనే బాధలు, నష్టాలు చూసిన అతని హృదయం మాత్రం నలుగురి బాధలు తెలిసేలా మారింది. తండ్రి సుబ్బారావు, ఆయన ఓ స్థానిక ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసే మిడిల్ క్లాస్ ఉద్యోగి. ఇకపోతే తల్లి సరోజనమ్మ, ఎంతో నమ్మకంతో పిల్లల భవిష్యత్తు కోసం పోరాడే ఒక సాధారణ గృహిణి. ఆశ్రయ్కి చదువుపై ఆసక్తి బాల్యం నుంచే ఎక్కువ. ఉదయం పేపర్లు వేయడం, రాత్రికి ట్యూషన్లు చెప్పడం అతడి నిత్య కృత్యాలుగా ఉండేవి. అతనికి తల్లి తరచూ చెప్తూ ఉండేది, మనకి ఉన్నదేమిటిరా బాబూ, మనం పడే కష్టమే మన భవిష్యత్తు రెక్కలు అంటూ ఎప్పుడూ చెబుతూ ఉండేది. మనం ఎంత కష్టపడితే మన భవిష్యత్ అంత బాగుంటుందిరా నాయనా అంటూ ఆశ్రయ్కి ఎప్పుడూ చెబుతూ ఉంటుండే. అతను అదే మాటలు నమ్ముకొని బీటెక్ వరకు తన చదువును కొనసాగించాడు. డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినా హైదరాబాదులో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ట్రైనీగా ఉద్యోగంలో చేరాడు. అతని జీవితానికి కొత్త మలుపు అదే. తల్లిదండ్రులను విడిచి తొలిసారిగా పెద్ద నగరానికి వచ్చిన ఆనందం ఒకవైపు, భయం మరొక వైపు. ఈ రెండూ కలగలిపిన అనుభూతి ఆశ్రయ్లో తలెత్తింది. రోజు ఆఫీసుకి వెళ్ళే బస్సులో ఆ రోజు ఒక అమ్మాయి కనిపించింది. వైట్ ఆప్రాన్, మైసిన బుక్స్, మెడలో స్టెథోస్కోప్. ఆమె వైద్య విద్యార్థిని అనే చెప్పకనే చెప్పొచ్చు. అదే చక్కని చినుకు వానలా ఆమె చూపు ఆశ్రయ్ మనసులో ముడిపడిపోయింది. మొదటి చూపులోనే ఏమో తెలుసు కానీ ఆమెను ఎదురుచూసే పని అతడికి దినచర్యగా మారిపోయింది. ఇంకేముంది, రోజూ చూడాలనిపిస్తుంది ఆశ్రయ్ నిహారికని. ఆమె పేరే నిహారిక. బస్సు మొదటి స్టాప్ దగ్గరే ఆమె డైలీ ఎక్కేది. ప్రతిరోజు ఒక చూపు కోసం ఆశ్రయ్ బస్సు ఎక్కగానే ముందుగానే ఎక్కేవాడు. ఒకసారి ఆమె పక్కన సీటు ఖాళీగా ఉండడంతో బుజ్జిగా అడిగాడు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్ అని. ఆమె తన స్టెథోస్కోప్ ఆ సీట్లో నుండి తీసి తన బ్యాగ్లో వేసుకొని ఎస్ షూర్ అఫ్ కోర్స్ అని నవ్వుతూ పలకరిస్తూ కూర్చోమని చెప్పింది. ఆమె తన స్టెథోస్కోప్ తీసి బ్యాగ్లో వేసి నవ్వుతూ షూర్ అన్నమాట తన స్వరంతో వినిపించిన పాటల కన్నా మధురంగా అనిపించింది ఆశ్రయ్కి. ఆ రోజు మొదలైన ఆశ్రయ్ తన పేరేంటో చెప్పాడు. ఆమె తన పేరేంటో కూడా, తన పేరు నిహారిక అంటూ పొలైట్గా మాట్లాడింది. ఆ మాటల మధ్య ఉన్న స్పష్టత, ఆ చూపులో ఉన్న ఆదరణ ఆశ్రయ్ మనసును తాకింది. ఇలా రోజూ మాట్లాడుతూ ఉండగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని తర్వాత రోజులో ఇద్దరు మరింత దగ్గరవుతూ వచ్చారు. రోజుల్లోనూ ఇద్దరు రోజూ కలుస్తూ చిన్న మాటలతో తమ స్నేహాన్ని అల్లుకుంటూ పోయారు. నిహారిక తన హాస్టల్ గురించి చెప్పేది, మెడికల్ కాలేజీ గురించి చెప్పేది. ఆశ్రయ్ తన కంపెనీ ట్రైనింగ్ గురించి, తన తల్లిదండ్రుల గురించి. నిహారిక ఆశ్రయ్ తల్లిని వింటూ ఇలా అనేది, ఒక అమ్మాయికి కూడా నిన్ను కన్న తల్లిలాగా ఎవరైనా చూసుకుంటారా? ఒక అమ్మాయికి కూడా నిన్ను కన్న తల్లిలాగా ఎవరైనా ప్రేమించగలరా? అదో అదృష్టం అంటూ అనుకున్నాడు. ఆ మాటలు ఆశ్రయ్ గుండెల్లో నలుగురి ఆప్యాయతగా మారాయి. ఒక వర్షం కురిసిన రోజు సాయంత్రం సమయంలో బస్సు రావడం ఆలస్యమైంది.
నిహారిక అటు ఇటు చూస్తూ తడిచిపోతుండగా ఆశ్రయ్ తన గొడుగుతో వచ్చాడు. వర్షం ఎంత అందంగా ఉన్నా తడవడం అంత మంచిది కాదు కదా అంటూ చిరునవ్వుతో. ఆమె నవ్వుతూ కొంచెం తడిసిన జుట్టును వెనక్కి లాగుకుంటూ అందమైన వర్షంలో కొంత తడవకపోతే అందం వృధా అయిపోతుంది కదా అని అంటుంది నవ్వుతూ నిహారిక. ఆశ్రయ్ కూడా చాలా సంతోషంతో ఉంటాడు. ఆ రోజు నడిచిన పాదయాత్ర ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. మౌనంగా, హాయిగా ఒకరి మనసు మరొక దానితో కలిసిపోయింది. అప్పటి నుంచే వారి ప్రయాణం ఇక ప్రేమ వైపు సాగింది. ఒకరోజు నిహారిక తన ఫ్రెండ్ బర్త్డేకి ఆశ్రయ్ను ఆహ్వానించింది. పార్టీకి వెళ్ళిన ఆశ్రయ్ అక్కడ తన అమాయకపు జోక్స్, సరదా పాటలు, ఆటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాడు. పార్టీ అయిపోయాక నిహారిక తనతో ఒక చిన్న మాట అని ఇలా చెప్పింది. నీతో ఉన్నప్పుడు నన్ను నేను మర్చిపోతున్నాను. ఇప్పుడు చెవుల్లో మైకంగా మిగిలిపోతావు. అది ప్రేమ మొదలైన సంకేతం కానీ మౌనంగా అనిపించిన మాటలు మాత్రమే అని అంటుంది. ఆ రోజులు మధురమైనవి. కానీ ప్రేమ అనే పుష్పం పూసిన చోట ఎప్పుడో ఒకరోజు తోడునిచ్చేదాకా మోసం కూడా కదలిక తీసుకుంటుంది. తర్వాత కథ పార్ట్ 2లో చూసుకుందాం.